దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, దేవుని యొక్క వాక్యము చాలా చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. రక్షణ పొందుకున్న మనము అనుదినము కూడా ప్రార్థనలో పెనుగలాడుతూ మనము దేవుని విశ్వాసం ఉంచి మనం మంచి మార్గం నడిచేవారుగా మనం ఉండాలట. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి, మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ప్రాణం పెట్టారు. 116వ కీర్తన 13వ వచనం చూస్తే, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేద్దాము అంటున్నారు. వాళ్ళు ఏం చేతపుచ్చుకుని ప్రార్థన చేస్తున్నారట? వాళ్ళు రక్షణ పాత్ర చేతపుచ్చుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారట. మనము క్రీస్తు రక్తులు కడగబడ్డవారుగా మనం ఉన్నాం కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని బట్టి నడిచేవారుగా మనం ఉండాలి. అలాగే అనుదినము మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థనలో పెనుగులాడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తూ జీవిస్తూ ఉంటామో, అన్ని విషయాల్లో దేవుడు